హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. ఇంతకుముందు కటింగ్ వీడియో పోస్ట్ చేశాను, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అండి. ఇట్లా చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్కు నేను ఈ విధంగా 4 వేళ్ళు పెట్టేసుకొని పక్కన వచ్చిన దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా వేళ్ళ కొలత చూసుకుంటానండి. ఇది మధ్యలో డాట్ అండి. ఇప్పుడు ఈ క్లాత్ను సమానంగా పట్టకుండా పైకి గల్లా సైడ్ క్లాత్ కొంచెం ఎక్కువగాను, కింది క్లాత్ కొంచెం తక్కువగాను, అంటే మిడిల్ కంటే ఒక పావు ఇంచు కిందికి మధ్యలో డాట్ అనేది పెట్టాలండి. ఒక 2 ఇంచుల పొడవు వరకు ఒక పావు ఇంచు మార్జిన్ తోటి మధ్యలో డాట్ అయితే పెట్టాలి. ఈ 2 డాట్లు అయిపోతే చంక దగ్గర డాట్ అనేది పెట్టుకోవచ్చండి ఈజీగా. నేను ఒక సైడ్ ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక పార్ట్కి అనేవి నేను ఇప్పుడు డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను చూయించేవి మెయిన్ డాట్. ఇవి ఫ్రంట్ పార్ట్లో వచ్చే మెయిన్ డాట్. ఇప్పుడు పెట్టేది చూడండి, గల్లా సైడ్ కొంచెం ఎక్కువ ఉంచాను, కింది సైడ్ కొంచెం తక్కువ. అయితే మనం ఈ డాట్ మార్కింగ్ అనేది మిడిల్లో కాకుండా ఒక పావించి కిందికి వచ్చేటట్టు కచ్చక పెట్టుకోవాలి. ఒక కుట్టు మందం పావించి వెడల్పుతోటి 2 ఇంచుల పొడవుతోటి డాట్ అయితే పెడుతున్నానండి. ఇది మిడిల్. దీని తర్వాత చూడండి, ఇప్పుడు ఇంకొక పార్టు మధ్యలో పెట్టలేదండి. ఇది ఒక పావు ఇంచు కిందికి ఈ పట్టి పొడవు ఎంతైతే ఉందో అంత కాకుండా ఒక కుట్టు మందం కిందికి, మిడిల్లో కంటే కుట్టు మందం కిందికి అండి. ఇప్పుడు నేను పెట్టిన డాట్ కుట్టు మందం కిందికి పావు ఇంచు వెడల్పు 2 ఇంచుల పొడవుతోనైతే డాట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చంక దగ్గర డాట్ అండి చూపిస్తున్నాను కదా మీకు. మెయిన్ డాట్కి అపోజిట్లో అయితే ఈ చంక డాట్ అనేది రావాలండి. చంక దగ్గర 2 ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు 2 సమానంగా పట్టుకొని మెయిన్ డాట్కి అపోజిట్లో 3.5 ఇంచులు వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఈజీగా పెట్టాను. మెయిన్ డాట్కి అపోజిట్ క్లాత్ పట్టుకొని చంక దగ్గర ఫోల్డింగ్ తీసేసుకుంటే 2 సమానంగా ఎక్కడి వరకు అయితే వస్తాయో అక్కడి వరకు ఈ 3.5 ఇంచుల డాట్ అనేది పావించు వెడల్పుతోటి 3.5 ఇంచుల వరకు పెట్టాలి. అయితే ఈ డాట్స్ పెట్టడం అయిపోతుంటే దారం అనేది చిన్నగా కటింగ్ చేయొద్దండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ షేప్ ఎంత బాగా అయితే నీట్గా వచ్చిందో. నేను ఇక్కడ టేప్ యూజ్ చేయనండి, నా చేతి వేల కొలతతోనే పెట్టేస్తాను. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు మీరు కొత్త వారైతే కొంచెం ప్రాక్టీస్ చేయాలి దీనికోసము. ఈజీగా అయితే ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా అయితే చేసుకోగలరు. ఈజీగా ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కుట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, నేను ఈ షేప్ బెల్ట్ ఇప్పుడు రెండు సాదా బ్లౌజ్ కనుక లైనింగ్ లేవు దీనికి. చూడండి, నేను కింద పైన మెయిన్ ఇది ఒకటే వస్తుంది. అయితే వీటికి రాంగ్ సైడ్ రైట్ సైడ్ వచ్చాయి కదా. ఇప్పుడు నేను రైట్ సైడు దాని రాంగ్ సైడ్ పై వైపుకి, ఒకదానికేమో పై వైపుకి వచ్చింది, ఇంకో దానికేమో కింది వైపుకి వచ్చింది రాంగ్ సైడు. రైట్ సైడు 2 లోపలికే ఉన్నాయండి. అట్లా చూసుకొని పెట్టుకోవాలి. ఇవి క్లాత్కి వచ్చిన ఈ బొమ్మలు ఫ్లవర్స్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ అనేది 2 రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఒకదానికి 2 కరెక్ట్గా సెట్ అయ్యాయి అంటే ఇంకో దానికి ఆటోమేటిక్గా 2 సెట్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి కూడా రాంగ్ సైడే పైకి ఉంది. కింది దానికేమో రాంగ్ సైడ్ కిందికి ఉంది, పై దానికేమో రాంగ్ సైడ్ పైకి ఉంది ఫ్రెండ్స్. సాదా బ్లౌజులు అయితే రూబీ బ్లౌజులు, 2x2 బ్లౌజులు ఏవైనా, సిఫాన్ అయినా లక్ష్మీ పాలిస్టర్ అయినా ఏవైనా ప్లెయిన్ బ్లౌజులు అయితే మనం ఉల్టా సీదా చూసుకొని అవసరం లేదు. కానీ వీటికి ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చిన వాటికి ఖచ్చితంగా సీదా ఉల్టా చూసుకోవాలండి. ఇప్పుడు నేను జాయింట్ చేశాను కదా, ఆ జాయింట్ అనేది చేసిన తర్వాత మళ్ళీ అదే క్లాత్ను ఫోల్డింగ్ అయితే చేశాను. ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ లోపల ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా ఫోల్డింగ్ చేసి అందులో పెట్టి స్టిచ్ వేశాను. చూడండి, అటాచ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ను కంప్లీట్గా చుట్టలాగా చుట్టి మధ్యలో పెట్టి షేప్ బెల్ట్ మళ్ళీ ఇంకోసారి కంప్లీట్గా జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం అందులో లోపల ఉండిపోయింది. మనం ఈ స్టిచ్ అనేది వేసిన తర్వాత దాన్ని లోపల నుండి బయటకు తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం వేసిన స్టిచ్ అనేది, షేప్ బెల్ట్కి వేసిన స్టిచ్ అనేది లోడింగ్ పద్ధతిలో స్టిచ్ వేయడం అయితే అయిపోయిందండి. నేను మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ ఖర్చు అనేది ఎక్కడ కనపడదు. షేప్ బెల్ట్ దగ్గర నీట్గా అనేది బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇంకో వేరే 2-3 మెథడ్లో కూడా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తాను.
మీకు ఏది ఈజీగా అనిపిస్తే మీరు ఆ మెథడ్ ఫాలో కండి. మీకు ఇది ఏ విధ ఇష్టం అంతేనండి, లోడింగ్లో వచ్చేస్తుంది. చూడండి 2 సమానంగా పట్టుకొని చూపించాను కదా, 2 కూడా సమానంగా వచ్చాయి మనం కుట్టినవి. ఇప్పుడు నేను చూడండి కొలత బ్లౌజ్కి పట్టి చూపిస్తున్నాను. మనము గళ్ళకు ఎంత అండి, పావు ఇంచు క్లాత్ అవసరం ఉంటుంది. అంతకంటే ఇంకో కొంచెం అంత క్లాత్ ఉక్కుపట్టి కాజాపట్టి పొడవు పెరిగింది. అయితే నేను మధ్యలో ఉక్కుపట్టి కాజాపట్టి మధ్యలో చిన్న డాట్ ఉంటుంది కదా, ఆ డాట్కి ఇంకొకసారి పట్టి స్టిచ్ అయితే వేశాను. కొంచెం అంతా క్లాత్ ఎక్కువ పట్టుకొని స్టిచ్ వేశాను. అప్పుడు ఏంటంటే ఈ పొడవు అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ సమానంగా రాలేదు పైనుండి కింది వరకు, దాన్ని మనం స్ట్రేట్గా చేసుకోవాలండి. దానివల్ల ఏం ప్రాబ్లం కాదు. చూడండి ఇక్కడ ఈ పార్ట్ కూడా ఎగుడు దిగుడుగా ఉంది కదా, మనం దాన్ని సమానంగా స్ట్రేట్గా నిలువుగా చేసేసుకొని ఇప్పుడు మనకి ఉక్కుపట్టి కాజాపట్టి అనేది వీటికి స్టిచ్ అయితే చేసుకుందాం. మనకు ఆది బ్లౌజు అంతా ఉక్కుపట్టి కాజాపట్టి పొడవు కరెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటికి ఉక్కుపట్టి కాజాపట్టి 2 కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇది 1.5 ఇంచుల 1.5 ఇంచుల వెడల్పుతోటైతే నేను మనకు ఎంతైతే పట్టి పొడవు ఉందో నేను దానికంటే కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుంటాను. ఎప్పుడైనా మనం స్టిచ్ అనేది వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీనికి ఏం ఎక్స్ట్రా లేదండి, క్లాత్ సరిపోయింది. ఒకసారి ఇప్పుడు మనం ఉక్కుపట్టి అనేది రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్కి మనం పైకి అయితే జాయింట్ చేసాము. పట్టిని పెట్టి జాయింట్ చేసి లోపలి వరపుకు మలిచి కుట్టు వేస్తున్నాం. ఒక్కసారి పెట్టి జాయింట్ చేసిన తర్వాత మనం వేసిన క్లాత్ను తిప్పుకొని పైన ఇంకొకటి టాప్ స్టిచ్ వేసి దాన్ని మనం ఎంతైతే క్లాత్ అయితే వేసామో అంత క్లాత్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసానండి. మీరు ఇంకొకసారి మెల్లింగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చండి ఈజీగా. ఇప్పుడు ఇది కాజాపట్టి అండి. కాజాపట్టి ఏమో లోపల వైపుకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి లోపల వైపుకు పెట్టి జాయిన్ చేయాలి. జాయిన్ చేసి పై వైపుకు తిప్పుకొని పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇంకొకటి. అయితే దీన్ని కంప్లీట్గా ఫోల్డింగ్ చేయొద్దు. ఉక్కుపట్టి ఏమో కంప్లీట్గా ఫోల్డింగ్ అయితే చేస్తాము, కానీ కాజాపట్టి కంప్లీట్గా ఫోల్డింగ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచు పట్టి అనేది పెరగాలి. అంటే మన కంప్లీట్గా ఫోల్డింగ్ చేయకుండా బయట వైపుకి ఇంకో 1/2 ఇంచ్ వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఏంటంటే ఈ కాజా పట్టి పైన కాజాలు వస్తాయి కనుక ఈ కాజాకి మనం ఉక్కు పట్టికి ఉక్కులు యాడ్ చేసి దీని మీద దాన్ని జాయింట్ చేస్తాం కాబట్టి ఆ విధంగా పెడతాం కనుక ఉక్కు పట్టికేమో కంప్లీట్గా మనం వేసిన క్లాత్ కంప్లీట్గా ఫోల్డింగ్ చేయాలి. కాజా పట్టికేమో మనం వేసిన క్లాత్ సగం బయటకి సగం లోపలికి ఈ కాజా పట్టి ఆ విధంగా కుట్టాలండి. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి గల్లలు కొలిచాను, ఒకదానిపైన ఒకటి పెట్టి ఉక్కు పట్టి అనేది కొంచెం పెరిగేసరికి నేను మనకి ఎంతైతే పెరిగిందో అక్కడ మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో అనేది ఎంత పెద్దగా వస్తే అంత అయితే కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు 2 ఉక్కుపట్టి కాజపట్టి పొడవులు 2 సమానమైనవి. నెక్ రౌండ్లు కూడా సరిపోయిందా లేదా అని మనకు ఎవరైతే ఆది బ్లౌజు ఇస్తారో కస్టమరు ఆది బ్లౌజు చూసుకొని మనం కొలుచుకోవాలి. నాకు ఇక్కడ రౌండ్ షేప్ తక్కువ అనిపిస్తుంది, నేను దాన్ని చిన్న పీస్ తీసేసాను ఫ్రెండ్స్. ఇంకొకసారి మీకు కొలిచి చూపిస్తాను చూడండి, సరిపోతే పర్వాలేదు. ఇక్కడ 1/2 ఇంచ్ గల్ల అనేది వెడల్పు పెరిగిందండి. అయితే నేను ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్నగా ఒక చిన్న పీస్ అనేది తీసేసాను. అట్లా తీయడం ఎట్లా అంటే గల్లా వైపు నుండి కొంచెం గల్లా సైడే కొద్దిగా క్రాస్ పీస్ తీసేసానండి. మొత్తం షోల్డర్ పొడవంతా కట్ చేయొద్దు, గల్లా సైడే కొంచెం డౌన్ తీసేయడం వల్ల మనకు నెక్ చిన్నగా అవుతుంది, షోల్డర్ కూడా కరెక్ట్గా బ్లౌజ్ అనేది షోల్డర్ పైన కూర్చుంటుందండి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కంప్లీట్గా అయిపోయినాయి. ఇవి బ్యాక్ పార్ట్స్ అండి. బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ వచ్చే డాట్స్ నేను ఆ విధంగానే నా చేతి వేళ్ళ కొలతతోనే పెట్టేసుకుంటాను. డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టి 4 వేళ్ళు పెట్టుకొని దాని పక్కన ఈ డాట్ అనేది మార్కింగ్ పెట్టుకున్నానండి. డాట్కి ఒకటేసారి కచ్చకలు డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టేయాలండి. 2 డాట్స్కి ఒకటేసారి వచ్చేస్తాయి. ఈ డాట్ పొడవు కూడా మన చేతి వేలు ఎంత పొడవు ఉంటే అంత పొడవు మార్కర్తోనైతే పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ డాట్ అయితే పట్టుకొని దాన్ని పొడవు అనేది మన చేతి వేలు పొడవు అంతా పట్టుకొని పెట్టేసుకోవాలండి. ఒకవేళ మనకి ఇట్లా అర్థం కాకుంటే మన దీని పక్కనే పక్కకు 2 డాట్స్ ఉంటాయి కదా, ఈ విధంగా చూసుకోవాలి. ఆ డాట్ పొడవు ఈ డాట్ పొడవు సమానంగా వచ్చిందా లేదా అని ఈ విధంగా చూసుకోవాలండి. మీరు ఈ మెథడ్ ఫాలో కండి ఫ్రెండ్స్, టైలరింగ్లో తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు. మీరు ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకోవాల్సిన పని లేదు. మీరు ఈ మెథడ్లో
స్టిచ్చింగ్ చేసి చూడండి. నా మెథడ్లో కటింగ్ చేయండి, స్టిచ్చింగ్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ ఏదైనా ఇంట్లో ఉండే తక్కువ రకం బ్లౌజ్ పీస్ ముక్కలు ఉంటాయి కదా, వాటిపైన ట్రై చేయండి. మీ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిన తర్వాతనే మీ శారీస్ బ్లౌజ్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి పెట్టాం కదా, డాట్స్ పైన ఇప్పుడు మనం మళ్ళీ వీప్ పట్టి జాయిన్ చేసుకోవాలండి. నేను ఈ వీప్ పట్టికి చిన్నగా ఒక 1/4 ఇంచ్ క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ అవసరం లేదండి, దీనికి సింగిల్ ఫోల్డింగే చేసుకొని కుట్టేసుకొని వీపు పైన పెట్టుకొని 1/4 ఇంచ్ మార్జిన్తో మొత్తం పట్టి పొడవు పెట్టుకొని కుట్టాను. అయితే ఫ్రిల్స్ వచ్చిన దగ్గర డాట్స్ కాడ చిన్న ఫ్రిల్ ఇవ్వాలండి. వీప్ పట్టికి ఫ్రిల్ ఇచ్చి వీపు పొడవు ఎంతైతే ఉందో అంత పెట్టి కుట్టాలి. పైనుండి ఇంకో టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఈ మనం ఫస్ట్ కుట్టాం కదా వీప్ పట్టికి, ఆ క్లాత్ అనేది మనం ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే అది ఒకటేసారి ఫోల్డింగ్ చేసి వీప్ పట్టి కుట్టాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ రెడీ అయిన తర్వాత ఫస్ట్ కింద బ్యాక్ పార్ట్ పెట్టుకొని, బ్యాక్ పార్ట్ రైట్ సైడున ఫ్రంట్ పార్ట్ కాజా పట్టి పెట్టాలండి. కాజా పట్టి ఫస్ట్, తర్వాత ఉక్కు పట్టు వస్తుంది. వీటిని మనకు రాంగ్ సైడ్ పైకి కనపడాలి, రైట్ సైడ్ కింద ఉండాలి. బ్యాక్ పార్ట్కి ఏమో రైట్ సైడ్ పైన ఉండాలి, రాంగ్ సైడ్ కింద ఉండాలి. ఫ్రంట్ పార్ట్కి ఏమో రైట్ సైడ్ కింద ఉండాలి, రాంగ్ సైడ్ పైనకు ఉండాలి. ఆ విధంగా పెట్టుకొని షోల్డర్ స్టిచ్ అనేది వేయాలండి. షోల్డర్ స్టిచ్ కూడా డబుల్ స్టిచ్ వేయాలి. ఒక్క 1 పాయింట్ అనేది నెక్ సైడ్ కొంచెం డౌన్ స్టిచ్ వేసుకోవాలండి. డబుల్ స్టిచ్ వేసడం అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మీకు గల్ల ముక్కలు రెడీ చేస్తున్నానండి. క్రాస్ ముక్కలు డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాను, 2 అయితే వచ్చాయి. జాయింట్లు వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది నేను కట్ చేస్తున్నానండి. ఈ గల్ల ముక్కలు స్టిచ్చింగ్ ఏ విధంగా కుట్టాలనే చెప్తాను. ఇంకొకసారి నెక్ కొలుస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ కుట్టు మందమే ఉంది, కాజా పట్టి నుండి కొలుసుకొస్తున్నాను నేను. కరెక్ట్ షోల్డర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ నెక్ కూడా మనము కస్టమర్ ఏ బ్లౌజ్ అయితే మనకి ఇస్తారో దానంతనే పెట్టి ఇవ్వాలండి. మనం బ్లౌజ్ వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు ఇది మీకు సరిపోయిందా, అంత సరిగ్గా ఉందా, దీనంతే పెట్టాలా, మేము మార్పులు చేయనవసరం లేదా అని కస్టమర్ను మనం అడిగి తెలుసుకోవాలండి. ఎందుకంటే బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత నాకు ఇది సెట్ కాలేదు, అది సెట్ కాలేదని కొంతమంది ప్రాబ్లం చేస్తారు. మనం ముందే వాళ్ళని అడిగి తీసుకోవాలండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గల్లాపట్టి రెడీ చేసుకున్నాం కదా, ఆ గల్లాపట్టి అనేది మనం జాయింట్లు చిన్న ముక్కలు పెట్టుకున్నాం కదా, ఆ జాయింట్ వచ్చిన జాయింట్ అనేది పై వైపుకి వచ్చేటట్టు మనకు పైకి కనబడాలి చూడండి. దీంట్లో వీడియోలో కనపడుతుంది కదా, ఆ విధంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. అయితే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలంటే కాజా నుండి స్టార్ట్ చేయాలి. ఒక 1/4 ఇంచ్ క్లాత్ కాజా పట్టి నుండి స్టార్ట్ చేయాలి. ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని పాదం మందం, టంచన్ మందం ఎంతైతే ఉందో అంత పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం కింద షోల్డర్ జాయింట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, ఆ దాన్ని బ్యాక్ సైడ్ వచ్చేటట్టు షోల్డర్ కుట్టుకి వచ్చేటట్టు తిప్పుకోవాలి. ఇక్కడైతే మీకు కనపడలేదు, నేను ఇంకొకసారి కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఈ రౌండ్ తిరిగే చోట ఫ్రంట్ పార్ట్ 2 సైడ్, బ్యాక్ పార్ట్ 2 సైడ్ రౌండ్ తిరిగే చోట కచ్చకలు అనేవి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, కత్తెరతోటి. ఎందుకంటే ఇక్కడ ముడత రాకుండా నీట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ పెట్టాం కదా, ఆ విధంగా మలుపుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం దీనిపైనుండి మనం వేసిన గల్లా పట్టి పైనని మిడిల్లో ఈ స్టిచ్ వచ్చేటట్టు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈక్వల్గా అంతా ఒకేలాగా వచ్చేటట్టు, ఒక దగ్గర దుడ్డుగా సన్నగా పట్టకూడదండి, సమానంగా చూసుకోవాలి. బిగినర్స్కి అయితే కొంచెం ప్రాక్టీస్ కావాలి దీనికి. ఎక్కడ లాగి పట్టద్దండి, గల్ల బట్ట కుట్టేటప్పుడు గల్ల సాగుతుంది, కరెక్ట్గా షేప్ అవుట్ అయిపోతుంది. మనం నార్మల్గా పెట్టి ఇలా పట్టుకొని కుట్టాలి, అంతేగాని ఎక్కువగా లాగకూడదు. గల్లా పట్టి కుట్టినప్పుడైనా, హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడైనా కొంచెం కొన్ని టిప్స్ అనేవి బిగినర్స్ పాటిస్తే మీకు కరెక్ట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మళ్ళీ కంప్లీట్గా గల్లా రౌండ్ అనేది కుట్టేశాను. ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది 1/4 ఇంచ్ క్లాత్ ఉంచుకొని లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు వేయాలి. దగ్గరకు వచ్చిన తర్వాత గట్టి కుట్టు అనేది రఫ్ చేసినట్టు కుట్టేసుకోవాలండి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అంతా గల్లా రౌండ్ కంప్లీట్గా కట్ చేసుకుంటే, ఉన్న గల్లా బట్టని హెమ్మింగ్ చేసుకుంటే గల్లా అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఈ విధంగా కట్ చేసుకొని మిగతా పీసులు అనేది
మలుపుకొని హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి ఇక్కడ గల్లా రౌండ్ అయితే కంప్లీట్గా స్టిచ్చింగ్ వేయడం అయిపోయింది. నీట్గా విధంగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా సక్సెస్ కావాలి. మీ అంతలో మీరు మీ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవాలండి. గల్లా కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేను హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర మిడిల్ పార్ట్ నుండి హ్యాండ్ జాయింటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టి కొలుచు చూపిస్తున్నాను చూడండి. బ్లౌజు పైన చూసారా, ఈ హ్యాండ్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది. అయితే వీటికి మనం లోతులు చూసుకోవాలండి. ఫ్రంట్ లోతులు చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను బ్లౌజు హెమ్మింగ్ కోసమని ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ అంచు రాలేదు, దీనికి సింగిల్ ఫోల్డింగ్ అయితే అయిపోతుండే, కానీ దీనికి మనం ఇప్పుడు సింగిల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని పట్టి బ్లౌజు చేతి పొడవు ఎంతైతే ఉందో అంత పట్టి పొడవు చూసుకొని ఎక్స్ట్రా ఉన్న దానికి మనం మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సరిపోయినంత హ్యాండ్ రెడీ అవుతుంది. మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటే హెమ్మింగ్ పట్టి వస్తుంది. హెమ్మింగ్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అవుతుందండి. ఇక్కడ మనము ఒక ఫోల్డింగ్ చేసాం కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో మనం కొలత పెట్టుకుందామండి. అయితే దీనికి మనం పైన షోల్డర్ దగ్గర ఖర్చు మందం పైన ఒక 1/2 ఇంచ్ పైన రావాలి. కిందనేమో ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అంత రావాలండి. ఆ విధంగా కొలత బ్లౌజ్ పట్టుకొని మార్కింగ్ పెట్టాలి. పైన షోల్డర్ కాడ కుట్టు మందం పట్టుకొని మిగతాది కిందికి మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు మనం కింద మార్కింగ్ ఎక్కడి వరకు అయితే పెట్టామో అక్కడి వరకు నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పట్టీని మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూసుకోవాలండి. మనము ఒకవేళ కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తాము, కానీ మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూసుకుంటూ కొలుచుకుంటూ చేసుకోవాలండి. ఎందుకంటే అందరు కస్టమర్లు ఒకలా ఉండరు. కొంచెం చిన్నగా పెద్దగా అయినా మనకు రెండోసారి పని పెడతారండి. మనం అదే జాగ్రత్త ఫస్టే తీసుకుంటే రెండో పని పట్టదు మనకు. చూడండి ఈ విధంగా హ్యాండ్ పొడవు సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది మనం ఈ బ్లౌజుకు ఏ విధంగా జాయింట్ చేసుకుందాం అనేది చూపిస్తాను. బ్లౌజ్కి షోల్డర్ ఉంది కదండి, ఆ షోల్డర్ పైన హ్యాండ్కి మనం మిడిల్ కచక పెట్టుకుంటాం కదా, ఆ కచక దగ్గర మిడిల్ పార్ట్లో నుండి నేను కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర మిడిల్లో టంచన్ అయితే దించానండి. టంచన్ దించి చంక రౌండ్ అయితే కుట్టాలి. ఇట్లా కుట్టేటప్పుడు సాగదీయకూడదండి. చంక క్లాత్ అయినా హ్యాండ్ అయినా నెమ్మదిగా కొద్దిగా అంత క్లాత్ని పట్టుకొని కొంచెంగా తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేయాలండి. ఎక్కువగా గుంజి పట్టకూడదు. చంక దగ్గర ముడతలు వస్తాయి, చంక సాగే ఛాన్స్ ఉంటుందండి. నెమ్మదిగా కుట్టుకోవాలి. ప్రాక్టీస్ అయితే అయిన తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీగా తెలిసిపోతుంది. కానీ కొంచెం స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా రావాలంటే కొంత టైం ఎక్కువ తీసుకుంటుంది. బిగినర్స్కి అయితే ఒక రోజంతా ఒకే బ్లౌజ్ అయినా కావచ్చు, అయినా పర్లేదు. కొంతకాలం మంచిగా ప్రాక్టీస్ అయింది, ట్రైనింగ్ అయ్యారు అంటే మీరు పర్ఫెక్ట్గా రోజు 4 బ్లౌజులైనా కుట్టేంత స్థాయికి మీరు వస్తారు. ఇప్పుడు నేను అక్కడ సైడ్ చివరి వరకు అయితే స్టిచ్ వేశాను కదా, మళ్ళీ రివర్స్ వచ్చానండి షోల్డర్ వరకు. మళ్ళీ ఇంకో చివర చంక దగ్గర వరకు స్టిచ్ అయితే వేయాలి కదా. చూడండి మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చాక హ్యాండ్కి తీసే లోతులు ఫ్రంట్ పార్ట్కి జాయింట్కి వచ్చాయా లేవా అనేది చూసుకోవాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఒకవేళ రాకపోతే ఇప్పుడు మార్చుకోనికి ఛాన్స్ ఉంటుంది. చూడకుండా స్టిచ్చింగ్ చేసుకొని ఇబ్బంది పడకూడదండి. నేను బిగినర్స్ కోసం అర్థం కావడానికని నేను చంక దగ్గర కచకలు పెట్టి నేను ఇంటూ మార్క్ కూడా పెట్టి చూపిస్తానండి. మన కటింగ్ వీడియోలలో ఉంటుంది. ఆ ఇంటూ మార్క్ వచ్చినప్పుడు ఆ ఇంటూ మార్క్ ఈజీగా ఫ్రంట్ పార్ట్కి అనేది అర్థమైపోతుంది బిగినర్స్కి అయితే. ఒకసారి మన కటింగ్ వీడియోలు కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. మీరు ప్రతిసారి కుట్టినప్పుడల్లా ఇది ఫ్రంట్కే వచ్చిందా లేదా అనేది డౌట్ రాకుండా నేను నా మెథడ్లో కటింగ్ చేసి ఇంటూ మార్కులు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్కే వస్తుంది. మీరు ప్రతిసారి చూసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు హ్యాండ్ రౌండ్గా నేను స్టిచ్ అయితే వేశానండి. అయితే మళ్ళీ మనము ఈ చివరికి ఇంకొక చివరికి కూడా హ్యాండ్ జాయింట్ చేసి మళ్ళీ ఆ చివర నుండి షోల్డర్ వరకు మళ్ళీ పైకి షోల్డర్ దాకా వేసి షోల్డర్ దగ్గరే కాకుండా ఇంకో 2 ఇంచులు జరుపుకొని టంచన్ అనేది తీసేయాలండి. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్ చూపిస్తాను, ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ అనేది టంచన్ అనేది దించాం కదా షోల్డర్ దగ్గర,
కుట్టు మందం క్లాత్ అయితే పట్టుకోవాలండి, గట్టిగా పట్టి సాగదీయకూడదు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ నుండి కుట్టుకొస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ కూడా ఫ్రంటే వచ్చింది, గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను లోతులు కచకలు పెట్టుకున్నాను, నాకు అర్థమైంది ఇక్కడ. ఒకసారి చూడండి, ఎక్కువ సాగదీయకుండా టెన్షన్ మందం పాదం వెడల్పుతోటి చంక రౌండ్ కంప్లీట్గా కుట్టు వేయాలండి. ఇప్పుడు మనం షోల్డర్ నుండి స్టార్ట్ చేసాం కదా, ఈ చివరికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ అక్కడ చివరికి కూడా మనం స్టిచ్ అనేది వేయాలి. ఇదే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కుట్టు వేసుకున్నామో అదే స్టైల్లో మళ్ళీ ఆ చివరి వరకు కూడా కుట్టు వేసుకోవాలి. సాగదీయకుండా నెమ్మదిగా రౌండ్ షేప్ వచ్చేలా పట్టుకొని మెల్లమెల్లగా ముడత కూడా వస్తుందండి, హ్యాండ్ చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ షోల్డర్ దాటినాక అక్కడి చివరి వరకు కుట్టు వేయాలండి. ఇప్పుడు ఆ వైపు చివర, ఇప్పుడు మనం వచ్చిన చివర డబల్ స్టిచ్ అయితే అయింది. ఒకసారి అక్కడ వెళ్ళాం, ఒకసారి ఇక్కడ వచ్చాం. ఇప్పుడు ఈ చివర చంక దగ్గర ఇది ఒకటే స్టిచ్ అవుతుందండి. ఈ చివరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏ విధంగా అయితే వచ్చామో మళ్ళీ ఇటు నుంచి అటు అదే విధంగా వెళ్ళాలి. అప్పుడు ఈ చంకరకు కూడా డబల్ స్టిచ్ అనేది అవుతుంది. ఈ విధంగా అండి మిడిల్లో టెన్షన్ దించి మిడిల్ నుండి స్టార్ట్ చేయాలి. ఒకవేళ చివరకు వచ్చిన తర్వాత మనకు చంక బట్టలు తక్కువ పడితే కూడా జాయింట్ చేసుకోనికి ఉంటుంది, కానీ మనం స్టార్టింగే చివర నుండి చేయకూడదు ఫ్రెండ్స్. హ్యాండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది, మీరు ఈ మెథడ్ ఫాలో కండి. ఇప్పుడు షోల్డర్ దగ్గరికి రాగానే తీయకూడదండి. షోల్డర్ దాటిన తర్వాత 1.5-2 ఇంచుల వరకు ఇంకా కొంచెం స్టిచ్ వేసి సైడ్కి అనేది తిప్పుకొని పాదం అనేది తీసేయాలి. ఇప్పుడు షోల్డర్కి డబుల్ స్టిచ్, హ్యాండ్ చంక రౌండ్ కూడా డబల్ స్టిచ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి గల్లా అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. ఓన్లీ మనం ఇప్పుడు హ్యాండ్స్ సైడ్స్ మాత్రం వేసుకోవాలి. ఈ సైడ్స్ వేసుకోవడం పూర్తి అయిపోతే బ్లౌజ్ కంప్లీట్గా రెడీ అయిపోయినట్టేనండి. నీట్ ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి మెథడ్ ఫాలో కండి. మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత, నా స్టైల్లో స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చింది, కుదిరిందా లేదా, ఇంకా మీకు అర్థం కానిది ఏమైందా ఉందా, నాకు డౌట్స్ ఉంటే పెట్టండి ఫ్రెండ్స్. నేను మీ కొరకు మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నానండి. మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు బ్యాక్ అండి, అది పెట్టింది డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టింది. ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ కూడా నడుమండి, ఇది డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాం చూడండి. ఈ విధంగా పట్టుకొని మనకు మార్కింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్కింగ్ పెట్టాను చూడండి. ఈ మార్కింగ్ అనేది పైన కింద కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు హ్యాండ్ లూజ్ అవసరం, చంక మార్కింగ్ అవసరం అండి. ఈ 2 మార్కింగ్లు పెట్టుకుంటే మనం సైడ్ అనేది ఈజీగా వేసేయవచ్చండి. చూడండి, ఈ హ్యాండ్ కూడా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను. ఈ హ్యాండ్ ఏంటంటే షోల్డర్ నుండి మనం స్ట్రేట్గా పెట్టుకోవాలండి. హ్యాండ్ అనేది షోల్డర్ నుండి స్ట్రేట్గా పట్టుకొని ఈ హ్యాండ్ను డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఈ విధంగా పట్టుకొని మనము అది బ్లౌజు హ్యాండ్ ఎట్లయితే ఉందో అట్లా తీసుకొని మనం దాని పొడవే పెట్టాం కనుక అదే పొడవుతోటైతే మనం లూజ్ ఎంత ఉందో అంతే మార్కింగ్ పెట్టాలండి. లూజ్ కూడా నేను అంతే మార్కింగ్ పెట్టుకున్నాను, హ్యాండ్ లూజు. అయితే ఇక్కడ మనం మిషన్ టెన్షన్ దించి స్టార్ట్ చేసినప్పుడు రఫ్ చేసుకోవాలండి, గట్టి కుట్టు అనేది వేయాలి. ఈ గట్టి కుట్టు వేయడం వల్ల అక్కడ నుండి కుట్టు ఊడిపోదు, బ్లౌజు పాతబడిన కుట్టు అయితే ఊడిరాదండి. మనకి గట్టి కుట్టు అనేది చాలా అవసరము. హ్యాండ్ లూజ్ కాడ పెట్టాం కదా, ఇప్పుడు చంక దగ్గర మార్కింగ్ అండి. చంక కూడా డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది, కొలత బ్లౌజ్ కూడా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టి చూసుకోవాలండి. ఈ బ్లౌజ్ అయితే ఏం బాగాలేదు ఫ్రెండ్స్. కొలత బ్లౌజు చూడండి ఎట్లా ఇచ్చారో, అన్ని దారాలు ఉన్నాయి, వాళ్ళకి కరెక్ట్ లేనట్టుంది. నార్మల్గా సూద్దారం పెట్టి కుట్టుకొని అయితే వాళ్ళు వేసుకున్నారు, కానీ మనము కరెక్ట్ ఫినిషింగ్ కరెక్ట్ ఫిట్టింగ్తో మనమైతే ఇవ్వాలి. అయితే ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ అయితే దాన్ని కొలత బ్లౌజ్ని పట్టి పెడుతున్నానండి. ఈ విధంగా పెట్టుకొని ఎక్కువ సాగదీయకుండా నార్మల్గా పట్టుకొని చంక కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ మార్కింగ్ పెట్టానండి. ఇక్కడ మనము కింద పైన క్లాత్ అనేది ఈ విధంగా చంక దగ్గర ప్లస్ మార్కు రావాలంటే ఇంతేనండి, సింపుల్ టిప్.
ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కింద పైన ఈ సమానంగా వచ్చాయా లేదా అని పట్టుకొని కరెక్ట్గా కుట్టు వేసుకోవడమేనండి. ఇప్పుడు మనకు అక్కడ ప్లస్ గుర్తు అనేది ఈజీగా వచ్చేసింది. అదేం కుట్టగలరండి ఎవరైనా. మీరు ఈ మెథడ్ ఫాలో కండి ఫ్రెండ్స్. చూడండి, ట్రై చేయండి. ఒకటికి 2 సార్లు అర్థం కాకుండా ఒకసారి చూడడానికి సమయం తీసుకోండి. ఒకవేళ మీ కొత్త బట్టలు పాడైపోతాయి అనుకుంటే పాత బట్టల మీద ప్రయత్నించండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇక్కడ ఈ ఉక్కు పట్టి అండి, ఇది ఉక్కు పట్టీకి కొలత బ్లౌజ్ అయితే పెట్టుకొని దానికి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. వచ్చిన మార్కింగ్ వెనుక బ్యాక్ సైడ్ మార్కింగ్, ఫ్రంట్ సైడ్ మార్కింగ్ సమానంగా ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టు పట్టుకొని చంక నుండి నడుము వరకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని సమానంగా పట్టుకొని ఇక్కడ ముడత లేకుండా సాఫ్ట్గా అనుకొని కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుందండి. ఈ వేసిన కుట్టు పక్కనే మరో 3 స్టిచ్లు అయితే వేసుకొని అప్పుడు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే స్ట్రేట్గా కటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇంతేనండి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఈ మెథడ్ ఫాలో కండి ఫ్రెండ్స్, తప్పకుండా సక్సెస్ అవుతారు. బ్లౌజు మీరు స్టిచ్చింగ్ చేసుకునేటట్టు ఇంటి దగ్గర ఉండి మీ బ్లౌజులు మీరు స్టిచ్చింగ్ చేసుకునేటట్టు అయితే రెడీ అవుతారండి. ఒకసారి ఈ వీడియో ఫాలో అయ్యి మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సైడ్ జాయింట్ అయితే అయిపోయిందండి. ఇది చూడండి, ఇక్కడ కొంచెం క్లాత్ అనేది క్రాస్ ఉంది కదా, నేను స్ట్రేట్గా తీసేస్తున్నాను. మిగతాది ఖర్చులకి ఉండిపోతుందండి. మనం ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఈ దారం పోగులు అనేవి కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లౌజ్ నీట్గా కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి, చంక దగ్గర కూడా ప్లస్ మార్క్ ఏ విధంగా వచ్చిందో సమానంగా వచ్చింది. ఇది ఇప్పుడు రెండవ సైడ్ హ్యాండ్ అండి. ఈ హ్యాండ్ని కూడా మనం సైడ్స్ వేసుకుందాము. ఈ హ్యాండ్ మధ్యలో పట్టుకొని డబుల్ ఫోల్డింగ్ మీద హ్యాండ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మనకు ఇంకొక హ్యాండ్ మనం సైడ్ స్టిచ్లు వేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్కే వేయాలి, ఉక్కు పట్టికే స్టిచ్ వేయాలి, కాజా పట్టికే పట్టి వేయాలండి. ఒకదానిది పట్టి ఒకదానికి వేయకూడదు ఎప్పుడైనా. మీరు అయితే ఈ టిప్ను కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొందరికి కుడి చేయి కంటే ఎడమ చేయి బలువు ఉంటుంది. మనం దాంట్లో కూడా మళ్ళీ బ్లౌజ్ టైట్ లూజ్ అయిపోతుంది హ్యాండ్. అందుకే ఏ హ్యాండ్ ఆ హ్యాండ్కే పట్టి అయితే వేయాలి. ఇప్పుడు నేను లూజే పట్టి వేశాను. ఇప్పుడు చంక దగ్గర అండి, ఆల్రెడీ బ్లౌజ్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. దీన్ని సమానంగా అనుకొని అది బ్లౌజ్ను కూడా సమానంగా పట్టుకొని చంక లూజ్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పెట్టి హ్యాండ్ లూజ్ మార్కింగ్, చంక లూజ్ మార్కింగ్ ఎక్కడైతుందో అక్కడ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం చంక కింద 2 హ్యాండ్స్ సమానంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టి స్టిచ్ వేయడం వల్ల హ్యాండ్ కింద మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుందండి. కంపల్సరీ రాదు, మనం కొత్త వారికి రాదు అన్నది ఉండదు. మీరు ఈ మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయగలరో మీరు ఈ మెథడ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫాలో అవ్వడం వల్ల అదే విధంగా టైలరింగ్ చేయగలరు. కొత్త వారైనా పాతవారిలాగా నీట్ ఫినిషింగ్తో బ్లౌజులు రెడీ చేయగలరు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలరు. మీరు ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఫాలో కండి ఫ్రెండ్స్. ఈ విధంగా పైన మార్కింగ్ కింద మార్కింగ్ సమానంగా పట్టుకొని క్లాత్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. చేసుకొని స్టిచ్ అనేది స్ట్రేట్గా వేయాలి. హ్యాండ్ చేతి లూజు నుండి చంక నుండి నడుము వరకు ఎక్కడ మెలికలు తిరిగినట్టుగా స్టిచ్ రాకుండా స్ట్రేట్గా వేయడం వల్ల మనకు చూడడానికి ఎక్కడ ముడతలు చుంచులు లేకుండా బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ కుట్టు పక్కన ఇంకా 3 కుట్లు అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కటింగ్ చేస్తానండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మాకు సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగా బ్లౌజ్ అయితే రెడీ అయిందో. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో బ్లౌజ్ అయినా ఏదైనా ఫ్రాక్ అయినా మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో టిప్స్తో మీ ముందుకైతే మరో వీడియో అయితే మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూడండి, ఇక్కడ మీకు నేను నడుము కంప్లీట్గా పట్టు అయితే చూపిస్తున్నాను.
చూడండి ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో మనం స్టిచ్చింగ్ చేసింది కూడా అంతే వచ్చింది చూడండి. బాయ్.